అలాగే కుల సంఘాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకి జై భీమ్. నా పేరు ఏపీ ముత్యాలు, నాది నస్మకోట, రాంగిరి మండలం. నేను దళిత సైన్యం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మీడియా మిత్రుల ముందు ఈ సమావేశానికి రావడం ఏమనగా, గత 3 రోజుల క్రితం సింగనమాల దగ్గర యాక్సిడెంట్ అని ప్రకాష్ రెడ్డి చిత్రీకరించడం జరిగింది. ఇది అయితే అవాస్తవం. ప్రకాష్ రెడ్డి రాప్తాడ నియోజకవర్గంలో ఫలితాలు సున్నితం చేస్తుండే అభివృద్ధిని చూసి నువ్వు ఓర్చలేక ఈ ప్రమాదంగా నువ్వు చిత్రీకరిస్తున్నావు. ఫలితాలు శ్రీరాము ధర్మవరం అయితేనేమి, ఫలితాలు సున్నితమ్మ రాప్తాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు వేపించి సంక్షేమ పథకాలు ముందుండి నడిపిస్తున్నారు వాళ్ళు. ఈ అభివృద్ధి చూసి వచ్చే ఎన్నికల్లో 29లో అతి ఘోరంగా ఓడిపోతానని నువ్వు ముందుగా భయపడి ఈ రోడ్డు ప్రమాదంగా నువ్వు చిత్రీకరిస్తున్నావు. ప్రకాష్ రెడ్డి, నేను చెప్తున్నా, నువ్వు గతంలో రాప్తాడ నియోజకవర్గంలో ఏమేం చేసినావో, దళితులు ఎంతమందిని కొట్టినావో, బీసీలు ఎంతమందిని కొట్టినావో, బండి పరిశ్రమను అయితేనేమి, మీ గ్రామంలో పూర్వ గుత్యాలని జుట్టు కత్తిరించినావో, నీ కులస్తులైన ఉమామహేశ్వరిని చంపించినావో, నీ చరిత్ర చాలా మన రాష్ట్రానికి అందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు పట్టాల కుటుంబాన్ని మీద నువ్వు నిందేస్తావా? నువ్వు ఇలాగే మాట్లాడితే నీ నాలుగు గోస్తా. ప్రకాష్ రెడ్డి, గుర్తుపెట్టుకో, గతంలో కూడా నువ్వు ఇలాగే చేసినావు. ఇది నీ పద్ధతి కాదు. గతంలో కూడా చాలా కుటుంబాల పైన నువ్వు దాడులు చేసినావు. ఇది పద్ధతి కాదు. మీ తమ్ముళ్ళు ఇద్దరు ప్రతి మండలాన్ని పంచుకొని మండలంలో ఉండే అభివృద్ధాన్ని అడ్డుకొని మీరు చందాలు వసూలు చేసి, అక్రమంగా డబ్బులు వసూలు చేసి, లేఅవుట్ చేసినతో కమిషన్లు పీక్కొని ఎరగొడిని బోరుగులు చేసిన చరిత్ర మీది కాదా? చాలా వరకు ఈ రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడలో అయితేనేమి హౌసింగ్ కార్పొరేషన్ తీసుకొని దాదాపు 1000 కోట్ల వరకు మీ డబ్బు అక్రమంగా వసూలు చేసిన చరిత్ర మీది కాదా? పట్టాల కుటుంబం 1965 నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం పనిచేస్తున్నారు. సీనియర్ పట్టాల శ్రీరాములు అయితేనేమి, పట్టాల రవి అయితేనేమి, పట్టాల సుందమ్మక్క అయితేనేమి, జూనియర్ పట్టాల శ్రీరాములు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పాట పాడుతున్నారు. అలాంటి కుటుంబాన్ని మీద నువ్వు నిందేయడం మంచిది కాదు. ఇది మానుకో. లేకపోతే వచ్చే రోజుల్లో మొత్తం మన స్టేట్ లో ఉండే దళితులంతా కలిసి నీ ఇల్లు ముట్టడిస్తాం. వచ్చే బుధవారం బేస్తవారం నాకొద్దు, రాప్తాడు నుంచి నీ ఇంటి వరకు ర్యాలీ నిర్వహించి మేము నీ ఇల్లు ముట్టడిస్తాము. అంకుశం సినిమాలో రామరెడ్డిని ఏ విధంగా కొట్టినారో అదే విధంగా మీ కార్యకర్తలే నిన్ను కొడతారు. జాగ్రత్తగా ఉండు ప్రకాష్ రెడ్డి. పట్టాల కుటుంబాన్ని చోటుకు నువ్వు రావద్దు, నువ్వు అభివృద్ధిలో పొందొద్దు. నువ్వు ముందుగానే ఒక శాసనసభ్యునిగా పనిచేసినావు. ప్రజలతో ఏ విధంగా మాట్లాడవాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, నాయకులతో ఏ విధంగా ఉండాలని నీకు తెలిసిందల్లా. కానీ నీకు ఆలోచన, ఆ పద్ధతి, నీకు ఆ సంస్కారం లేదు. నువ్వు చివరగా పెరిగినావు, చివరి రాజకీయాలు చేస్తున్నావు, చివరి మాటలు మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు ప్రకాష్ రెడ్డి. ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి, నేను చెప్తున్నా, నువ్వు ఇలాగే మాట్లాడితే గతంలో మీ పార్టీ వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ అంతా కలిసి నిన్న ఓడిస్తారు. గతంలో కూడా నీ సామాజిక వర్గానికి చెందిన వారే నిన్ను ఓడించినారు. ఇది ఒకసారి మళ్ళీ నువ్వు గుర్తు చేసుకో. పట్టాల కుటుంబం జోడు రావద్దు, నువ్వు ప్రజల్లో అప్నిందు పొందొద్దు. దయచేసి చెప్తున్నా, ఇంక నుంచి నువ్వు పట్టాల కుటుంబాల ముందు వస్తే నిన్ను ప్రజలే మళ్ళీ ఓటు ద్వారా నీకు బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉంది. ఇప్పుడు వచ్చే బేస్తవారం నాకొద్దు, నీ ఇల్లు ముట్టడిస్తాం. ప్రకాష్ రెడ్డి, జాగ్రత్తగా ఉండు. జై భీమ్, జై భీమ్.